చిత్తూరు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గురిజాల జగన్మోహన్ సంచలన విజయం సాధించినటువంటి పరిస్థితి మనమైతే చూస్తున్నాము. అయితే ఆయన టికెట్ సాధించడానికి 6 మంది వ్యక్తుల్లో పోటీపడి చివరకు టికెట్ ఆయన వరించింది. అయితే ఇక్కడ చిత్తూరులో వైసీపీ అభ్యర్థి బలమైనటువంటి వ్యక్తి అనేటువంటి ఒక నేపథ్యంలో ఈవేళ ఆయన విజయం అనేటువంటి సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతానికి ఆయన దాదాపు 14,000 పైజలకు భారీ మెజారిటీతో విజయాన్ని సాధించడం జరిగింది. 40 ఏళ్ల కాలంలో ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి దాదాపు 3-4 తప్ప మిగిలినటువంటి ఏ పీరియడ్లో కూడా కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఆయన వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి పైన సంచలన విజయం సాధించినటువంటి పరిస్థితుల్లో మనతో ఆయన ఉన్నారు. ఈ విజయం గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ఈ విజయం యొక్క రహస్యం ఏమిటి? విజయ రహస్యం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఒక హామీలు మేనిఫెస్టోలో ఇచ్చామో వాటిని మనము ప్రజలకు అందించడంలో నారా చంద్రబాబు నాయుడు ఒక్క వ్యక్తే కరెక్ట్ అని ప్రజలు నమ్మారు. కాబట్టి ప్రజలంతా మాకు 93% మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ముందుగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకి అలాగే నా నియోజకవర్గ కార్యకర్తలకి ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మీరు టికెట్ సాధించడంలోనే సక్సెస్ అయ్యారా, లేదు అవతల వ్యక్తి పోటీలో మీరు ఓడిపోతారు అనేటువంటి ఒక విస్తృతమైన ప్రచారం చేసింది? ఎందుకంటే అతను అక్కడ ఉన్నటువంటి వ్యక్తి బలమైనటువంటి క్యాండిడేటు, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి క్యాండిడేటు. మరి ఈ నేపథ్యంలో మీరు గెలుపుని ఊహించారా? ఏదైతే మీడియా బలమైన నాయకుడు అంటే ఆయన కేసుల్లో నిజంగానే నాకంటే బలమైన నాయకుడు. ఎందుకంటే మా పైన ఏ కేసులు లేవు, అతని పైన 15 కేసులకు మించి ఉన్నాయి. వారి ప్రభుత్వంలో అనేక కేసులను రద్దు చేసుకోవడం కూడా జరిగింది. ఎన్ని రద్దు చేసుకున్నా 15ని నామినేషన్లు అఫిడవిట్లో డిక్లేర్ చేయడం ప్రజలంతా గమనించారు. ప్రజలు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉంది అంటే కారణం వర్క్మెన్షిప్ ఆఫ్ మా నారా చంద్రబాబు నాయుడు గారి కృషి. ఆయన అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు అని ప్రజలు నమ్మారు. కాబట్టే ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేయడం జరిగింది. అంటే 6 మంది అభ్యర్థులు టీడీపీలో పోటీ పడినప్పటికీ మీరు టికెట్ ఏ విధంగా మీకు దక్కిందంటారు? అదే నేపథ్యంలో అవతల వ్యక్తులు మీకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు? అంటే మేము ఏదైతే 6గురుగా కలిసి ప్రచారం ప్రారంభించామో మాలో ఏ ఒక్కరికి సీట్ వచ్చినా కూడా మేమందరూ కలిసి పని చేస్తామని మాటిచ్చి మేము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అదే మాట ప్రకారం మా 6గురిలో నాకు సీట్ రావడం జరిగింది. ఆ సీట్ రాని వ్యక్తులు కూడా అందరూ నాకు సహకరించి ఈ ఎలక్షన్లో పనిచేయడం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ చిత్తూరులో మంచి మెజారిటీతో గెలియడం జరిగింది. అంటే అవతల వ్యక్తి దాదాపు 5 ఏళ్ల పాటు ఆయన చిత్తూరులో అనేక రకాలంటి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం మీరు వచ్చినటువంటి అతి కొద్ది టైంలోనే అంటే ప్రజల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, ఏ విధంగా మీరు ఆ గెలుపుని సాధించడానికి వీలైంది? ముఖ్యంగా మా మేనిఫెస్టో మంచి మేనిఫెస్టో కాబట్టి మాకు ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు. అలాగే మీరు చెప్పిన 6గురు అభ్యర్థులతో పాటు ఇంకొక 6గురు అభ్యర్థులు పార్టీలోకి రావడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సికే బాబు గారు కావచ్చు, అలాగే ఆదికేశులు గారి కుటుంబం కావచ్చు, అలాగే ఏఎస్ మనోహరన్న గారు కావచ్చు, అనేక రకాలుగా ఇంకా గాంధీ గారు కావచ్చు, ఇంకా మన ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మా ఎంపీ దుర్గక్క గారు కావచ్చు, మా చిటిబాబన్న గారు కావచ్చు, ఈ 6గురు పార్టీలోకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని పరిపాలించిన గత 50 సంవత్సరాల నుండి ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్యేలుగా కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబం తెలుగుదేశం పార్టీతో ఎన్డీఏ కూటమితో ఉండింది. గురజాల జగన్మోహన్ అనే వ్యక్తి మంచి వ్యక్తి అని నమ్మినారు. కాబట్టి వారందరూ వచ్చి మనకు మద్దతు తెలియజేయడం జరిగింది. కాబట్టి అటు 5 ఏళ్ళు 4.5 సంవత్సరం పనిచేసిన వ్యక్తి కంటే కూడా గత 50 సంవత్సరాలుగా ఈ చిత్తూరుని పరిపాలించిన అందరు అభ్యర్థులు గురజాలకే మద్దతు తెలిపారు. కాబట్టి ప్రజలు కూడా మద్దతు తెలపడం జరిగింది. అంటే ఈ 6 మంది పోటీ పడినటువంటి నేపథ్యంలో మీకు ఎప్పుడైతే టికెట్ డిక్లేర్ అయిందో ఆనాడే ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. అవతల వ్యక్తికి, మీ అపోజిషన్ వ్యక్తికి ధీటైన వ్యక్తి ఒక గురజాల జగన్మోహనే అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. అది ఎందుకు ఏర్పడింది అంటారు?
అంటే ప్రజల్లోకి తక్కువ సమయంలో దూసుకుపోవడం అనేది భగవంతుడి ఆశీర్వాదము, ప్రజలు ఒక ఆశీస్సులు. అలాగే మా ముఖ్యమంత్రి గారు దాన్ని తెలుసుకొని నమ్మి నాకు సీట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు వారికి కూడా జీవితకాలం రుణపడి ఉంటాను. అలాగే చిత్తూరు ప్రజలు ఎవరైతే మంచి వ్యక్తి అని నమ్మారో అతనికి ఓటేశారు కాబట్టి ఈరోజు ప్రజలు చాలా క్షేమంగా, సురక్షితంగా, మంచి అభివృద్ధి వైపు. ఈరోజు సాయంకాలం మేము అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశారో అంతకంటే గొప్పగా పరిపాలిస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి మొట్టమొదటి సంతకం కాదు, సంతకాలు 5 పైన సంతకం చేసిన చరిత్ర తెలుగుదేశం అధినేతగా ఈ ప్రపంచంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదైనా హోదా ఉంది అంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు మీకు టికెట్ ఇచ్చిన సందర్భంలో ఇక్కడ 40 ఏండ్ల టీడీపీ చరిత్రలో ఒక 3-4 సార్లు మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఎవరు కూడా టికెట్ రాదు, ఇది బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి టికెట్ అనేటువంటి ఒక అవతల పార్టీ కావచ్చు, యువతల పార్టీ కావచ్చు, చాలా వరకు చాలా సందర్భాల్లో వారికే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి మీకు ఈసారి ఎట్లా నమ్మకం ఉంటుంది మీకు కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తారని? అంటే నేను ప్రజలకు సేవ చేయాలని వచ్చాను కాబట్టి, ప్రజలు నన్ను దీవించారు కాబట్టి నాకు సీటు దక్కింది తప్పితే నాకు సీటు వస్తుంది అని వచ్చైతే నేను ప్రజలకు సేవ చేయలే. ఇది నా ప్రాంతము, నేను పుట్టిన ఊరు, భగవంతుడు నన్ను మంచిగా ఆశీర్వదించాడు కాబట్టి ప్రజలకు ఏదన్నా చేద్దామని స్వచ్ఛందంగా నేను చేస్తున్నా కాబట్టి మా అధినేతకి కూడా మంచి సమాచారం అందింది. ప్రజలు కూడా నన్ను గుర్తించారు, ఒక మంచి నాయకుడు చిత్తూరుకు వచ్చాడు అని. కులం అనేది ఎప్పుడు వస్తుంది అంటే పరిస్థితుల్ని రాజకీయం చేయడానికి మాత్రమే కులం అనేది వస్తుంది. బట్ డెవలప్మెంట్ కావచ్చు, మంచి చేయడానికి కులము మతం అడ్డం రాదు. సో మంచి చేయబట్టి ప్రజల ఆశీస్సులతో నాకు సీట్ రావడం జరిగింది. అంటే ప్రధానంగా ఇప్పుడు మీ పైన అనేక రకాల ఆరోపణలు చేశారు ప్రత్యర్థులు. ఎందుకంటే అతను నాన్ లోకల్, ఇక్కడ కాదు, అతను అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అనేక రకాల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, ఆయన వచ్చి ఇక్కడ ఏం చేస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రజలు దాన్ని తిరస్కరించారుగా, నమ్మలేదుగా. అంటే ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ చేశాడు అంటే కష్టపడిన డబ్బుల్ని పెట్టుబడులుగా పెట్టి వ్యాపారం చేశామని వాళ్ళే చెప్పారు. మేము ఎక్కడ కానీ రెడ్ శాండిల్వుడ్ కానీ, లేదంటే గ్రావెల్ కానీ, గ్రానైట్ కానీ, అక్రమ మద్యం కానీ అనేక రకాల ప్రభుత్వ ఆస్తులు ఏం సంపాదించలేదు, దోచుకోలేదు. కాబట్టి నా పైన ఎటువంటి కేసులు లేదు నా అఫిడవిట్లో. నా ప్రత్యర్థి అయిన విజయానంద్ రెడ్డి వాళ్ళ అఫిడవిట్లో 15 కేసులు చూపించాడు. కాబట్టి ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకోవడం జరిగిపోయింది. కాబట్టి లోకలా నాన్ లోకలా, నేను లోకల్ అని నా ఒక సర్టిఫై అఫిడవిట్లో పెట్టడం జరిగిపోయింది, ప్రజలు నన్ను గెలిపించడము జరిగిపోయింది. కాబట్టి నేను మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నా, గురజాల జగన్మోహన్ అనే వ్యక్తి చిత్తూరు లోకల్ వ్యక్తే, విజయానంద్ రెడ్డి అనే వ్యక్తి ఎస్ఆర్పురం మండలం చెందిన నాన్ లోకల్ అతనే. ఇంకొకరిని ఎప్పుడైనా హీఈజ్ నాన్ లోకల్ అంటారు. ప్రజలు లోకలా నాన్ లోకలా చూడలేదు, అభివృద్ధి చేయగలిగిన నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు నామినేషన్ సందర్భంగా కావచ్చు, అదేవిధంగా పోలింగ్ రోజు జరిగినటువంటి సందర్భాలు కావచ్చు, మీరు అనేక రకాల ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు గెలుస్తారని ఊహించారా? ఖచ్చితంగా నాకు మా అధినాయకుడి పైన నమ్మకం, ప్రజల పైన విశ్వాసం. మా నాయకుడు కష్టపడే లక్షణాలు ఉన్న గొప్ప నాయకుడు. మేము ఏదైతే మా మేనిఫెస్టో చెప్పామో దాన్ని అమలుపరిచే క్రమంలో మా నాయకుడు ముందు ఉంటాడని భావించే ప్రజలు కూడా మంచి మ్యాండేట్. ఎప్పుడు మీరు చూసుకుంటే గత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా జరిగిన ఏ ఎన్నికలో కూడా ఇంత మ్యాండేట్ ఒక సింగిల్ ఎజెండాతో ఏ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వలే. ఈరోజు మద్దతు ఇవ్వడం ఎందుకురా అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పైన విశ్వాసం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ధైర్యం, నరేంద్ర మోడీ అనే ఒక ఆశ. భారతదేశాన్ని నరేంద్ర మోడీ ఎలా పరిపాలిస్తున్నాడో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పరిపాలిస్తాడని భావించారు. కాబట్టి మా ఎన్డీఏ కూటమి 3 మిత్రపక్షాలు ఒకటిగా ప్రజల్లోకి వెళ్ళాం కాబట్టి 93% మాకు ఆ మెజారిటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మీరు ఈ టికెట్కు రాకముందు చేసినటువంటి ప్రజాసేవతో పాటు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు ఎలాంటి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాలు తీసుకుపోతున్నారు? అదేవిధంగా మీరు చిత్తూరు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు నెరవేర్చబోతున్నారు? ప్రధానంగా చిత్తూరును డెవలప్ చేయాలనే ఒక
ఉద్దేశం అంటే గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు చిత్తూరు ఏ విధంగా కూడా జిల్లా కేంద్రంగా ఉన్న అభివృద్ధి జరగలేదు, అంతా తిరుపతే జరిగింది అనేటువంటి ఒక ప్రధానమైన ఆరోపణలు విమర్శల నేపథ్యంలో మీరు చిత్తూరుని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు ఈ మీ ఎమ్మెల్యేగా? ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఇంకా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజలకు ఏదైతే నేను హామీ ఇచ్చానో ఒక అన్నా క్యాంటీన్ని తిరిగి పునఃప్రారంభిస్తాను అని మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సంతకం పెట్టాడో ఆ నిమిషం నుండి పనులు ప్రారంభించి ఇవాళ 5:30కి చిత్తూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుందంటేనే ప్రజల పట్ల మేము ఎంత విశ్వాసంగా ఉన్నాం, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఏ విధంగా కష్టపడుతున్నాం అనేది ప్రజలే గుర్తించారు. ఇవాళ 5:30కి మీరు కూడా వచ్చి చూస్తే మా వర్క్మెన్షిప్ ఎలా ఉంటుంది, మా అధినాయకుడిని చూసి మేము కూడా ఎమ్మెల్యేలుగా ఎలా పని చేయాలని నేర్చుకున్న సంస్కారం ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడిని చూసే మేము కూడా నేర్చుకుంటాం. అంటే ప్రధానంగా ఈ గెలుపుని మీరు ఊహించారా? ఎంత మెజారిటీ వస్తుంది మీరు క్యాలిక్యులేషన్ చేశారో అదేవిధంగా ఈ గెలుపుని ఎవరికి అంకితం చేస్తున్నారు? ఖచ్చితంగా ఏదైతే ప్రజలు విశ్వాసంతో నా పైన కానీ మా పార్టీ పైన కానీ నమ్మకంతో మాకు ఈ మెజారిటీ ఇచ్చి గెలిపించారో వారికి మేము ఏమైతే ప్రామిస్ చేసామో వాటన్నిటినీ వీలైనంత త్వరగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ముందంజలో ఉంటాము. అలాగే ఈ విజయాన్ని ఎవరికి అంకితం చేస్తామంటే నా నియోజకవర్గ ప్రజలకి నాకు అవకాశం ఇచ్చి రాజకీయాల్లో సీట్ ఇచ్చి నన్ను ముందుకు నడిపిన నారా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా నన్ను ఎమ్మెల్యేగా చూడాలన్న నా తండ్రి కోరిక, ప్రజలకు మంచి చేయాలి అని నన్ను ఇక్కడ దాకా తీసుకుని వచ్చి నడిపించిన మా తండ్రి గారికి అంకితం చేస్తున్న ఈ విజయాన్ని. ఇది మొత్తానికి చిత్తూరు ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా సంచలన విజయం సాధించినటువంటి గురిజాల జగన్మోహన్ స్పష్టం చేస్తున్నటువంటి అంశాలు. వీడియో దినేష్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి. చేస్తారు ఎవరో చెప్పేస్తే టక్కని తొందరపడను. ఎవరైనా వచ్చేసి జయచంద్ర దొంగ అన్నారు, అవునా నువ్వేం గజ దొంగ అన్నారా అంటే గజ దొంగకే దొంగ తెలిసేది, అంటే నువ్వు గజ దొంగ అయితేనే కదా ఇంకోటి దొంగ అంటావు. సంసిద్ధం డాక్టర్ మళ్ళీ కొట్టున్నాడు బుక్. సైకిల్ రావాలంటే గురజాల గెలవాలి అంతే. జై శ్రీరామ్. మనోహర్ రెడ్డి నమ్మలేనండి. రాబోతుందో నేను నీకు ఎవరో చెప్పినాను, లెక్క వేసి స్టేట్ ఆఫీస్కి ఇచ్చినాను. మళ్ళీ అది మనకు తెలుసు. చెప్తే గబాని రాంగ్గా తీసుకోవడమో లేదా గబాని ఎవడో పోవడంగానే వాడిని ఆ రోజుకి పైకి లేపేది అట్టు ఉండదు. ఒక మనిషిని నేచర్ చూశానంటే నా మనిషి అని నా మైండ్లో గిరిజనుల సంక్షేమం తోట్లు, ఆదివాసుల అభివృద్ధి ఆటంకాలు. బాగా తెలుగు వచ్చి నేను ఇక్కడ జనాలన్నీ 11:30 దాకా వచ్చేస్తా ఉంటాను. పార్టీ ఆఫీస్లో ఫేస్ టు ఫేస్ అంటే ఎమ్మెల్యే కదా, చిత్తూరుకే కదా ఎమ్మెల్యే మీరా? అప్పుడు ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు ఈ ఏరియాలో పెడతాను. నాకు పాఠశాల మా మండలము మీరు ఇటు పక్కన
ऑफिस में प्लेट में అలా ఇట్రండి ఇట్రండి మీరు ఇట్రండి ఒక లీ పక్కన నేను రెడీ చెప్పా మాట్లాడతారంట మదనపల్లికి రారా అన్నారు ఆడికి వచ్చినా గెలిచేవాడిని భయపడరాలే ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడ కుమార్ సెకండ్ आयुर्वत्सो